మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటం కొరకు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాలను మనం ధ్యానిద్దామండి. ప్రార్థన అనే అంశముల గురించి మనం కొద్ది సమయం దేవుని మాటలు మీతో పంచుకోవటం కొరకు నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవ జీవితంలో అత్యంత సామాన్యమైనటువంటిది, అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడేటటువంటిది ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం గనక గ్రహించగలిగినట్లయితే ప్రార్థించకుండా ఉండలేము. ఈ దినమున అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు అపజయానికి లోనవటానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రార్థన లోపము, లోటు అని ఖచ్చితంగా చెప్పగలము. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే శరీరధారిగా ఆయన ఈ యొక్క భూమిపైన ఉన్నప్పుడు మన కొరకు గొప్ప మాదిరిని ఆయన ఉంచి వెళ్ళటం జరిగింది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించినటువంటి ఆ యొక్క జీవితం అనేటటువంటిది ఈ నేటి క్రైస్తవులమైనటువంటి క్రీస్తుని అనుకరించి జీవించేటటువంటి మనకందరికీ కూడా గొప్ప మాదిరి అనేటటువంటిది మనము గ్రహించాలి. యేసుక్రీస్తు వారే మనకు ప్రధానమైనటువంటి మాదిరి. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, అనేక విజయములు సాధించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చినటువంటి భక్తులు ఉన్నప్పటికీ క్రీస్తు యేసు యొక్క జీవితము మనము మాదిరి కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనిద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రార్థించారు తండ్రికి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి నడుచుకున్నందున ఆయన అంగీకరింపబడెను. గమనించండి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థించారు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా జీవితం అనేటటువంటిది ఎలాగున్నది అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ప్రధానమైనటువంటి కార్యములు ఆచరించేటటువంటి సమయంలో ప్రధానమైనటువంటి ఏ పనినైనా కానీ కూడా ఆయన చేయడానికి ముందుగా ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మొదటిగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలోను 4వ అధ్యాయము 1 నుండి మనం కనుక కొన్ని వచనాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నటువంటి వెంటనే ఆయన అక్కడ ప్రార్థన చేసినట్లుగా లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలం. 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత బహిరంగ పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా, మొదటి విషయము బహిరంగ పరిచర్యను యేసుక్రీస్తు వారు ప్రారంభించడానికి ముందుగా ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనను ఆయన చేయటం అనేటటువంటిది మనం చూడగలం. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ఉపవాసం నుండి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. రెండవదిగా లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేయుటయందు రాత్రంతా గడిపెను అని చెప్పి రాయబడి ఉన్నది. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, తెల్లవారుజామున ఆయన ఆ రోజున శిష్యులైనటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఎన్నుకోవటం అనేటటువంటిది మనం చూడగలం. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సిలువ మరణానికి ముందుగా యేసుక్రీస్తు వారు గెస్తమనేటటువంటి తోటలోనికి వెళ్ళి అక్కడ కూడా ఆయన
ఆ రోజు ప్రార్థించినట్లుగా మనం చూడగలం. బహిరంగ పరిచర్య ప్రారంభానికి ముందుగాను శిష్యులను ఎన్నుకునేటటువంటి ఆ ప్రధానమైనటువంటి విషయం, తన తర్వాత తన పరిచర్యను కొనసాగించడం కొరకు శిష్యులను ఎన్నుకునేటటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ముందుగా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా ఈ యొక్క సమస్త మానవాళి యొక్క పాప విమోచన కొరకై కలువరి శిలువకు ఆయన ఎక్కుతూ రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించడానికి ముందుగా యేసుక్రీస్తు వారికి ఇష్టమైనటువంటి తోటలోనికి వెళ్ళి ఆయన శిష్యులతో కలిసి ప్రార్థించడం అనేటటువంటిది మనం చూడగలం. ఇలా యేసుక్రీస్తు వారు తన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రతి సంఘటనకి ముందుగా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వారు హి ప్రేయిడ్ అలోన్ విత్ గాడ్. యేసుక్రీస్తు వారు ఆయన ఒంటరిగా ప్రార్థన చేశారు. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒకప్పుడు ఒంటరిగా ఒక చోట ప్రార్థన చేయుచుండగా అని రాయబడి ఉంటది. అంటే యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఈ ప్రేయిడ్ అలోన్ విత్ గాడ్, దేవునితోటి ఆయన ఒంటరిగా ప్రార్థించడం అనేటటువంటిది మనం చూడగలం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులతో కలిసి ఆయన ప్రార్థించారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు జన సమూహములతో కలిసి ఆయన ప్రార్థించారు, ఒంటరిగా ప్రార్థించారు, శిష్యులతో కలిసి ప్రార్థన చేశారు. అదేవిధంగా జన సమూహంతో కలిసి ఆయన ప్రార్థించటం అనేటటువంటిది మనం చూడగలం. అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ఇంతకుముందు మనం గమనించినట్లుగా చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు వారు ప్రార్థించుటందు రాత్రంతా గడిపిన అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. ఆయన రాత్రంతా ప్రార్థించినారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35-36 వచనాలని మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా ఆయన అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన అని రాయబడ్డది. రాత్రంతా ప్రార్థన చేశారు, పెందల కడ లేచి ఆయన ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం చూడగలం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వారి తన యొక్క జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారితోటి 3.5 సంవత్సరాల కాలం పాటుగా ఆయన జీవిత కాలంలో ఆయనతో పాటుగా వారు ఉంటున్నారు. ఈ క్రమంలో వారు యేసుక్రీస్తు వారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయటం అనేటటువంటిది వాళ్ళు చూశారు. ప్రసంగాలని, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలని వారు విన్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా అనేక రోగగ్రస్తులను, ఆయా వ్యాధులతో రోగములతో బాధపడేటటువంటి వారందరినీ కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క శిష్యులైనటువంటి వారు ఆయనతో ఉండి చూసినట్లుగా మనం చూడగలం. అదేవిధంగా గొప్ప గొప్ప దయ్యాలను, సేన అనేటటువంటి దయ్యాలను, అనేక దయ్యపు పట్టినటువంటి వ్యక్తులను స్వస్థపరచడం అనేటటువంటిది యేసుక్రీస్తు వారు శిష్యులు చూశారు. దయ్యాలను వెళ్ళగొట్టడం కూడా వారు చూడటం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు చూశారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటం అనేటటువంటిది కూడా శిష్యులైనటువంటి వారు ఆయనతో పాటుగా ఉండి చూడటం అనేటటువంటి జరిగింది. అయితే యేసుక్రీస్తు వారి శిష్యులు మాకు ప్రసంగాలు ఎట్లా చేయాలో నేర్పించు ప్రభు అని చెప్పేసి వాళ్ళు అడగలేదు ఎక్కడ కూడా. అదేవిధంగా ఏ విధంగా స్వస్థతలు చేయాలో, అద్భుతాలు చేయాలో మాకు తెలియజేయండి ప్రభు అని చెప్పేసి, నేర్పించండి ప్రభు అని చెప్పేసి, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు. అదేవిధంగా దయ్యాలను ఎట్లా వెళ్ళగొట్టాలి, భూతాలను ఎట్లా వెళ్ళగొట్టాలి అనేటటువంటి విషయాల్లో కూడా మాకు తర్ఫీదునివ్వండి, మాకు ఆ విషయాలు నేర్పించండి అని చెప్పేసి శిష్యులైనటువంటి వాళ్ళు అడగలేరు. కానీ లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వారు అంటున్నారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా నీవును మాకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించు ప్రభువా అంటున్నారు. గమనించండి, ప్రసంగాలు చేయటం చూశారు, అద్భుతాలు సూచక్రియలు చేయటం చూశారు, దయ్యాలను భూతాలను వెళ్ళగొట్టడం చూశారు. కానీ వీటేటిల్లో కూడా మాకు తర్ఫీదునివ్వడం, మాకు నేర్పించమని అడగలేరు. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనటువంటిది ప్రార్థన అనే విషయాన్ని వారు గుర్తించారు, గమనించారు. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి వారు అంటున్నారు, ప్రభువా, మాకు ప్రార్థన ఎలాగ చేయాలో నేర్పించండి అని అడుగుతున్నారండి.
ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థన చేశారు? ఏంటి ప్రార్థన అని అంటే ఇట్ ఈస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితోటి సంభాషించటం అనేటటువంటిది ప్రార్థన అనేటటువంటిది. దేవునితో మనం మాట్లాడటం, దేవుడు మాట్లాడేది మనము వినటం అనేటటువంటిది ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో నామకార్థమైనటువంటి ఒక క్రైస్తవులు చేసేటటువంటి ఒక మతపరమైనటువంటి కార్యక్రమము కానే కాదండి. ప్రార్థనని మనం అత్యంత సులకనగా చూడటం జరుగుతుంది. ప్రార్థన పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహారాన్ని మనం కలిగి ఉండటం అనేటటువంటి జరుగుతుంది. ప్రార్థన దేవునితో సంభాషించటం అనేటటువంటిది, దేవునితో మాట్లాడటం, దేవుడు మాట్లాడేది వినటం అనేటటువంటిది, దేవునితో సహవాసం చేయటం అనేటటువంటిది ప్రార్థన అనేటటువంటిది. ప్రార్థన చేయటం లేదు మనము అని అంటే దాని అర్థం మరొక మాటలో చెప్పాలి అని అంటే దేవునితోటి నీవు నాకు అవసరం లేదు, నీ అక్ర నీ అవసరత నాకు లేదు అని తెలియజెప్పటం అనేటటువంటిదే. నీవు ప్రార్థించేటటువంటి వ్యక్తిగా లేవు ఒక క్రైస్తవునిగా అన్నట్లయితే దేవుడు నాకు అవసరం లేదు, దేవునితో నాకు ఎలాంటి పని అక్కర లేదు అని తెలియజేయటం అనేటటువంటిది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికి ప్రార్థన అనేటటువంటిది ఊపిరి లాంటిది అని అనేక మంది దైవజనులు చెప్పటం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థించారు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మరొక మారు నేను చదువుతున్నాను, గమనిద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు గలవానిగా కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగో ప్రార్థన చేశారనేటటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశారంట. సో భయభక్తులు కలిగి నడుచుకున్నారు. ఇక్కడ ఈ వచనాన్ని మనము యేసుక్రీస్తు వారు ప్రార్థించినటువంటి విధానాన్ని 3 విషయాలుగా మనము గమనించవచ్చు. మొదటిది, హీ ప్రేయిడ్ స్పెసిఫిక్లీ, ఆయన ప్రత్యేకంగా స్పష్టంగా ప్రార్థించటం అనేటటువంటిది మనం చూడగలుగుతున్నాం. రెండవది, హీ ప్రేయిడ్ విత్ ప్యాషనేట్లీ, ఆయన ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రేయర్ విత్ రెవరెన్స్లీ, గౌరవపదంగా భయభక్తులతోటి తండ్రిని గౌరవిస్తూ ఘనపరుస్తూ ఆయన భయంతో ప్రార్థించినట్లుగా ఆయన తండ్రితో గడిపినట్లుగా లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. మొదటిగా మన ప్రార్థనలో స్పష్టత అనేటటువంటిది ఉండాలి. నీవు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని నువ్వు ఏదైనా అడుగుతున్నప్పుడు, ప్రార్థనలో దేవుని నువ్వు సమీపించినప్పుడు, దేవుని సన్నిధానానికి వెళ్ళి నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాని గురించినటువంటి స్పష్టత అనేటటువంటిది ఉండాలి. ఆ ప్రత్యేకమైనటువంటి అంశము ఏదైతే నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో స్పష్టంగా ప్రార్థించాలి. అఫ్కోర్స్ దేవుడు మనము మాటలాడక ముందే మన మాట మన నోట రాకమునిపే మనం ఏం మాట్లాడబోతున్నామో ఆయన ఎరిగినటువంటి దేవుడే. అయినప్పటికీ కూడా నీవు నీ అక్కర్లను, నీ అవసరతలను స్పష్టంగా ఆయనకు తెలియజేయాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి. సో మనము అడిగేటటువంటి పరిస్థితిలో, ప్రార్థన చేసేటటువంటి పరిస్థితిలో దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు స్పష్టంగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ప్రార్థిస్తుంటాం, ఎక్కడ ప్రార్థిస్తామో తెలియదు, ఎక్కడ ముగిస్తామో మనకు తెలియదు. ప్రార్థనలో ఏదేదో మాట్లాడుతుంటాం, ఏదేదో అడుగుతూ ఉంటాం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దీని ద్వారా నీవు దేన్ని గురించి మాట్లాడుతున్నావు అనేటటువంటి ఆ ప్రత్యేకత, స్పష్టత అనేటటువంటిది ఆ ప్రభు గ్రహించకుండా ఉండటం అనేటటువంటి జరుగుతుంది. నువ్వు స్పష్టంగా ప్రార్థించటం అనేటటువంటిది నేర్చుకోవాలి. అదేవిధంగా నీవు ప్రార్థన ఆసక్తితో చేయాలి. హీ ప్రేయిడ్ విత్ ప్యాషనేట్లీ. ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖనం తెలియజేస్తా ఉంది, తనను మరణము నుండి రక్షింపగలిగినటువంటి వానికి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశారు. ఈ కన్నీళ్ళు, ఈ రోదన అనేటటువంటిది ఏం తెలియజేస్తా ఉన్నది అని అంటే ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు ప్రార్థనలో అనేటటువంటిది కనబరచబడతా ఉన్నది. సో నేను కూడా ప్రార్థించేటప్పుడు ప్రార్థనని చులకనగా తీసుకోవద్దు, నిర్లక్ష్యంగా చేసేటటువంటి వారంగా ఉండొద్దు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ యొక్క అంశం కొరకు ప్రత్యేకంగా
నీవు ఆసక్తితోటి పట్టుదలతోటి ప్రార్థించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. పట్టుదల కలిగి ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ లేఖనాలన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయంటే, నువ్వు ప్రార్థించేటటువంటి సమయంలో క్యాజువల్ యాటిట్యూడ్ తోటి కాదు, కానీ ఒక ఆసక్తి నీ లోపల కనబడాలి. మనం ఎవరినైనా ఏదైనా అడగటానికి వెళ్ళినప్పుడు మనము ఇస్తే ఇచ్చారులే, లేకుంటే లేదు, ఒకసారి అడిగి చూద్దాం అనేటటువంటి వైఖరితోటి వారి దగ్గరికి వెళ్ళి కనుక అడిగినట్లయితే వీళ్ళకి ఆ యొక్క విషయం అంతా అవసరత లేదు కావచ్చు, అందుకే వీళ్ళ వైఖరి ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు అనుకొని దాన్ని ఇవ్వకపోవటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా దేవుడు కూడా మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం నువ్వు ప్రార్థించేటటువంటి ఆ యొక్క విషయం కొరకని ఆయన గ్రహించటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా నేను దేవుని పట్ల ప్రార్థనలో మనము భయంతో, భక్తితో, గౌరవ భావంతో ఆయన పట్ల మనము ఆయనతో ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. చాలాసార్లు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటిది గ్రహింపు లేకుండా అంత భయభక్తులు కలిగినటువంటి వారుగా కాకుండా క్యాజువల్ యాటిట్యూడ్ తోటి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం అనేటటువంటి జరుగుతుంది. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు ఎంతో భయంతో, ఎంతో జాగ్రత్తతోటి మనం మాట్లాడటం మన యొక్క వైఖరి అనేటటువంటిది ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు మనం వెళ్ళి ప్రార్థించేటటువంటి సమయంలో మనము చాలాసార్లు నిర్లక్ష్య ధోరణిని, అలక్ష్య స్వభావాన్ని మనం కలిగి ఉండటం ఇది సరైనటువంటి విషయం కాదు. యేసు క్రీస్తు వారే మనకు గొప్ప మాదిరిని చూపిస్తున్నారు. తండ్రితో ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎలాగో ప్రార్థిస్తున్నారు అనేటటువంటి స్పష్టమైనటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రార్థన అనేటటువంటిది ఇది మోకాళ్ళకి, మాటలకి సంబంధించినటువంటి విషయం మాత్రం కాదు. కానీ గమనించండి, నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎలాంటి నైపుణ్యతతో కూడినటువంటి పదాలు వల్లిస్తున్నావు, ఎంత మంచిగా మాట్లాడగలుగుతున్నావు అనేటటువంటి విషయం కాదు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, దేవుడు నీ యొక్క హార్ట్ యాటిట్యూడ్, నీ యొక్క హృదయ వైఖరిని ఆయన చూడటం అనేటటువంటి జరుగుతూ ఉంది. ప్రార్థన అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయ వైఖరికి సంబంధించినటువంటి విషయంగా ప్రార్థన ఉంటా ఉన్నది. కాబట్టి నీ హృదయ వైఖరి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సమ్టైమ్స్ కొన్నిసార్లు మనము ఏమి మాట్లాడలేకుండా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. దేవుడు నీ కన్నీళ్ల నుండి వచ్చేటటువంటి భాషను కూడా ఆయన అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, హృదయం వైఖరి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ ప్రార్థనలో ఒక స్పష్టమైనటువంటి అంశంతో, ఒక స్పష్టతతో నువ్వు ప్రభు సన్నిధానానికి వెళ్ళి నువ్వు దేవుని దగ్గర మాట్లాడటం అనేటటువంటిది నేర్చుకోవాలి. అదేవిధంగా నువ్వు ఆసక్తితో ప్రార్థించాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటటువంటి సమయంలో గౌరవ భావంతో, భయభక్తులతోటి మనము దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. ఆయన దేవుడు, మనము మానవులైనటువంటి వారు. బైబిల్ ఇక్కడ మనం గమనించినప్పుడు శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, తండ్రి మాకు ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పించండి అని వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏ విధంగా ప్రార్థించాలో ఆయన మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనిస్తాం. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రార్థన నేర్పించేటటువంటి సమయంలో వారు వచ్చి అడిగినప్పుడు యేసయ్య చెప్పినటువంటి యొక్క దీనిని పరలోక ప్రార్థన అంటారు. మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. దీని గురించి అనేకమైనటువంటి విషయాలను మనం గమనించవచ్చు. కానీ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ 6 పదాలని మనం చూడగలుగుతున్నాం. హెవెన్లీ ఫాదర్, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి. అదేవిధంగా నీ నామము పరిశుద్ధపరచబడును గాక, రెండవ పదం మాట. అదేవిధంగా మూడవది నీ రాజ్యము వచ్చును గాక. ఈ 3 కూడా హెవెన్లీ రిలేటెడ్ వర్డ్స్. ఇవి పరలోక సంబంధమైనటువంటి విషయాలుగా ఉంటూ ఉన్నాయి. ఆయన దేవుడు మనకి తండ్రిగా ఉన్నారు. గమనించిన ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఏ ఇతరులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు బిడ్డలైనటువంటి మనకు
దేవుడు అనుగ్రహించినారు. దేవుడిని తండ్రి అని పిలవగలిగేటటువంటి ఆయన మనకు తండ్రి అయి ఉంటూ ఉన్నారు. ఆయన మనకు పరలోకమందు ఉన్నటువంటి తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ తండ్రిని దగ్గరకు ఒక బిడ్డ వెళ్ళినట్లుగా ప్రార్థనలో మనము వెళ్ళవచ్చు తండ్రి దగ్గరకు. అదేవిధంగా నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే ఆయన నామాన్ని ఆరాధించటం అనేటటువంటిది, ఆయన నామాన్ని గౌరవించటం, ఆయనను హెచ్చించటం, ఆయనను గుర్తించటం అనేటటువంటిది స్తుతులతోటి, కృతజ్ఞతలతోటి, ఆరాధన వైఖరితోటి దేవుని సన్నిధానానికి వెళ్ళటం అనేటటువంటిది. నీ రాజ్యము వచ్చుగాక, దేవుని యొక్క రాజ్యం అనేటటువంటిది దేవునికి ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి సో ఈ 3 విషయాలు కూడా హెవెన్లీ రిలేటెడ్, పరలోక సంబంధమైనటువంటి పదాలుగా ఉంటూ ఉన్నాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మిగతా 3 వర్డ్స్ని మనం గమనించినట్లయితే అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మేము క్షమించిన ప్రకారము మీరు మమ్ములను క్షమించండి. 3వ మాట ఇక్కడ మనం గమనించినట్లయితే మమ్ములను కీడులో పడిపోకుండా శోధనలో నుంచి మమ్మలను తప్పించండి అనేటటువంటివి. ఇవి భూ సంబంధమైనటువంటి మనకు రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ ప్రార్థనలో ఈ యొక్క ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఈ యొక్క విషయాల ద్వారా దేవుని సన్నిధానానికి మనం ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో మొదటగా దేవుని మనము ముందుంచాలి. అంటే నేరుగా ప్రార్థనలో దేవుని సన్నిధానానికి వెళ్ళి మనకున్నటువంటి అక్కర్లు, అవసరతలు ఒక లిస్టు తీసుకెళ్ళి చెప్పటం అనేటటువంటిది కాదు. కానీ దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్ళి మొదట దేవుని నువ్వు గుర్తించాలి. ఆయన నీకు తండ్రి అయి ఉన్నారు, ఆయన నీ కొరకు ఏం చేశారు, ఆయన మంచి దేవుడు అయి ఉన్నారు, నీ కొరకు ప్రాణాలు అర్పించినారు, దేవుని సన్నిధానానికి నేరుగా వెళ్ళగలిగే తన కృపను నీకు అనుగ్రహించినారు, నీ కొరకు రక్తాన్ని చెందించి మరణాన్ని ఆయన మరణం పాలైపోయి తిరిగి పునరుద్ధానుడై ప్రభు సన్నిధానానికి నేరుగా వెళ్ళగలిగే కృపను అనుగ్రహించి రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహించినారు. ఈ విధంగా ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తూ ఆయనని గౌరవిస్తూ ఆరాధన భావంతోటి, ఆరాధన వైఖరితోటి, కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో ప్రభు సన్నిధానానికి వెళ్ళి ముందుగా దేవుని మనం ఘనపరచడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఆ తరువాత మనము నీకున్నటువంటి అక్కర్లను, అవసరతలను నీవు దేవునికి తెలియజేస్తూ ప్రార్థించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మనకున్నటువంటి అవసరతల అక్కర్లను బట్టి, ప్రస్తుత పరిణామాలను బట్టి, అదేవిధంగా అనేకుల కొరకు కూడా విజ్ఞాపనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రార్థనలు చేసేటటువంటి ఈ పరిస్థితుల్లో మనం ప్రార్థనని నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా చేసేటటువంటి వారంగా ఉండొద్దు. ప్రార్థనని సులకన భావనగా మనం చేసేటటువంటి వారంగా ఉండకూడదు. ప్రార్థన అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను ప్రార్థన ద్వారా దేవుడు మన పట్ల చేయగలిగినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారే ప్రార్థనకు ఇంత పెద్ద పీఠం వేసి ఆయన జీవితంలో శరీరధారిగా ఉన్నప్పుడు అత్యధికంగా ఆయన ప్రార్థించారు. ఆయన రాత్రంతా ప్రార్థించారు. అదేవిధంగా ఆయన పెద్దలకడ లేచి ప్రార్థించడం అనేటటువంటి చూసాము. ఆయన ఒంటరిగా ప్రార్థించారు, శిష్యులతో కలిసి, సమూహంతో కలిసి ప్రార్థించారు. నీవు, నేను, మనము కూడా వ్యక్తిగతంగా ప్రార్థించేటటువంటి అనుభవం మనకు ఉండాలి. అదేవిధంగా మన కుటుంబాలతోటి, మనతోటి వ్యక్తులతోటి కలిసి ప్రార్థన చేయటం అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. అదేవిధంగా సంఘములుగా కూడా మనము కలిసి ప్రార్థన చేయటం అనేటటువంటిది క్రీస్తు జీవితంలో నుండే, మనం యేసయ్య జీవితంలో నుండి మనము నేర్చుకుంటున్నాం. ఆయన ప్రాముఖ్యమైనటువంటి ప్రతి కార్యాచరణకు ముందుగా ఆయన ప్రార్థించారు. బహిరంగ పరిచర్య ఆయన ప్రారంభించడానికి ముందుగా 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి, మనం గ్రహించినాం. అదేవిధంగా తను పరలోకానికి ఆరోహణమైన తర్వాత శరీరధారిగా ఈ భూమిపైనే తన యొక్క తండ్రి చిత్తాన్ని, ఉద్దేశాలను నెరవేర్చి వెళ్ళేటటువంటి సమయంలో వెళ్ళిన తరువాత ఎవరు తన యొక్క పరిచర్యని కొనసాగించాలనేటటువంటి నమ్మకమైనటువంటి వారిని ఎన్నుకోవటానికి ముందుగా ఆయన వెళ్ళి తండ్రి సన్నిధిలో రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఎందుకొరకైతే భూమి మీదకి వచ్చారో సర్వమానవాళి పాప పరిహారార్థం కొరకై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చెందించి ప్రాణాలు అర్పించడానికి ముందుగా కూడా ఆయన వెళ్ళి ఆయన ఎంతో ఆసక్తితోటి ఆ యొక్క వ్యస్తమనేటటువంటి తోటలో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు వారి ప్రార్థనలో స్పష్టత, ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆయన ప్రార్థన చేశారు. ఆయన మహారోదన కన్నీళ్లతోటి, అంటే అత్యాసక్తితోటి, ఆసక్తితోటి ప్రార్థించినట్లుగా మనం చూసాం. ఆయన తండ్రి పట్ల
ఆయన దేవునితో సమానుడైనటువంటి వారై ఉన్నప్పటికీ కూడాను ఆయన తండ్రి పట్ల గౌరవభావాన్ని, భయభక్తులు కలిగినటువంటి వైఖరిని మనకు మాదిరిగా ఉంచడం కొరకు అటు రీతిలో ఆయన ప్రార్థన చేశారు. నీవు నేను కూడా ఇటువంటి రీతిలో మనం ప్రార్థించాలి. ప్రార్థన అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది. శిష్యులైనటువంటి వాళ్ళు ప్రసంగాలు ఎలా చేయాలో నేర్పించు ప్రభు అనలేరు, లేదా అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఎలాగో చేయాలో నేర్పించమనలేరు, దయ్యాలని, భూతాలను ఎలా వెళ్ళగొట్టాలి అనేటటువంటి విషయాలు మాకు నేర్పమని చెప్పేసి కూడా అడగలేరు. కానీ వారు ప్రభువా ఎలాగో ప్రార్థించాలో మాకు నేర్పించమని అడిగారు. ఎందుకు అని అంటే ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటటువంటిది. ఇవన్నీ కూడా విజయవంతంగా ప్రార్థనలు, అద్భుతాలు, సూచక్రియలు జరగాలి అని అంటే, దయ్యాలు వెళ్ళగొట్టబడాలి అని అంటే మొదటగా దేవునితో సరైనటువంటి సంబంధం, సహవాసాన్ని కలిగి ఉండాలి. సో దేవునితోటి ప్రార్థించేటటువంటి అనుభవం ఉండాలి అనేటటువంటిది వారు గ్రహించారు. కాబట్టే వారు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడిగారు. సో ఈ యొక్క దేవుని మాటలు మనం విని ఉంటుండగా మనం కూడా మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాం. సో యేసుక్రీస్తు వారే అంత ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన ప్రార్థనకు ఉన్నత స్థానాన్ని ఆయన ఇచ్చి ప్రార్థించినట్లుగా మనం చూసాం. కాబట్టి మరి మనకి ఇంకా ప్రార్థించడం అనేది ఎంత ఎక్కువైనటువంటి అవసరతగా ఉన్నదో మనం గ్రహించాలి. ఈ కాలంలో, ఈ సమయంలో మనం ఎంతో సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మనం సమయాన్ని పోని ఒక విసుకక ప్రార్థించమని, ఎడతెగక ప్రార్థించమని, మెలకుగా ఉండి ప్రార్థించమని, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థించమని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి సో మనం వ్యక్తిగతంగా, మన కుటుంబాలుగా మనం కలిసి ప్రార్థించేటటువంటి సమయంలో ఇటువంటి ప్రార్థన విధానంతో కనుక మనం ముందుకెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకొని దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, వందనాలు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా ప్రార్థనను గురించి ప్రభువా మేము దేవ మీ యొక్క జీవితంలో నుండి నేర్చుకోవటానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ప్రాముఖ్యమైనటువంటి కార్యాచరణలకు ముందుగా మీరు ప్రార్థించినట్లుగా తండ్రి మేము నేర్చుకొని ఉన్నాం. దేవ మీరు రాత్రంతా ప్రార్థించారు, పెందలకడ లేచి ప్రార్థించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. వ్యక్తిగతంగా దేవ తండ్రితో ప్రార్థనలు చేసేటటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారు. దేవ మీలాంటి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రితో ఏ విధంగా మేము మాట్లాడాలో, ఏ విధంగా మా అక్కర్ల అవసరతలను విషయంలో ప్రభావ మేము తండ్రిని మిమ్మల్ని ఆశ్రయించాలో ప్రభావ మీరు మాకు దేవ మీ వాక్యముల ద్వారా నేర్పించినందుకై వందనాలు తండ్రి. అటు రీతిగా ప్రార్థిస్తూ మీ దైవ దేవుని అనుభవించేటటువంటి కృప మాకందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.